సమయంలో కీర్తనల గ్రంథము ఈ దినం వాటి కీర్తనల గ్రంథం 30వ మొదటి నుండి 12 వచనాలు వాటి పట్టణాన్ని మనం ధ్యానిద్దాం. ఈ వాటి పట్టణాన్ని కూడా ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకొని ముందుకు నడుద్దాం. కీర్తనలు 31. యెహోవా నా శత్రువుల విషయంలో నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను కోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆయన కోపము నిమిషమాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతయు ఉండినను ఉదయమున సంతోషము కలుగును. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. నా ప్రాణమా మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగనార్పులు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అందరూ కలుస్తున్నా. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా నాయన, మీకు స్తోత్రములు గొప్ప స్తుతులు. ఈ మే నెల 22వ తారీఖున ఈ సమయమందు ప్రభువా, ఈ దినకాలంలో మీ యొక్క సత్య ఆరాధన క్రమంలో ప్రభువా ఇంతవరకు మమ్మల్ని మీరు తోడుగా ఉండి మీ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తుతున్నాయి. దయగల తండ్రి, పరిశుద్ధ ఈ దిన కాలంలో ప్రారంభ ప్రార్థనలోను, కీర్తనలు పాడటంలోను, వాక్య పఠన ధ్యానంలోను మీరు మాతో ఉన్నారు. అందును బట్టి స్తోత్రములు, స్తుతులు గొప్ప. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభు నీ మాటలు వినడానికి మేము ఆశపడుతున్నాం. అయ్యా, మీరు మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మీరు మాకు అందించండి. వినుటకు వినుచూ ఉండగా, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము వింటూ ఉండగా మా హృదయాలు తెరవబడిన హృదయాలు కలిగిన మేము, వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సును కలిగి వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరి చేసుకొని ఈ భూమి మీద మా యాత్రా జీవితాన్ని కొనసాగించగలిగిన స్థితిని, పరిస్థితులను అనుకూలపరచమని ముందున్న కార్యాన్ని, ముందున్న సమయాన్ని మీ చేతికి సమర్పించుకోండి. ఈ దాసులు మాట్లాడుతుండగా ఈ దాసుని పక్షులని తోడుగా ఉండి ఆత్మీయంగా బలపరిచి మమ్మల్ని బలపరచమని, కృప చూపించమని, మమ్మలను సమస్తము కార్యము మీ చేతికి సమర్పించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం విందాం. అన్నగారు కేశవ్ సార్ మనతో ఉండడం సంతోషకరం, చాలా గొప్ప విషయం. కుటుంబంతో కూడా
నీరసంగా ఉన్నా బలం ఇస్తాడు దేవుడు. దేవుడు నామానికి మేము కాక కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు, అలాగనే సంఘాన్ని మన ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా తోటి చదువుకునేవాడు మరి చంద్రన్నను బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మేము దేవుని బిడ్డారా, మరి సమయంలో 11:30 అవుతుంది. అన్నగారు చెప్పిన రీతిగా కొంత అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ మరి ప్రభు చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి కొన్ని మాటలు వాస్తవంగా పోయినసారి ఆత్మీయంగా మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. కానీ ఎందుకు ప్రేరేపణ మరి అన్నతోనే మాట్లాడించాలనుకున్నాను. దేవుడు బాగా మంచిగా బహుగా వాడుకున్నాడు. సో ఈ దినము దేవుని యొక్క చిత్తానుసారంగా కొంత శరీరంలో బలహీనత ఉన్నప్పటికీ మరి ప్రభు మాటలు కొన్ని ఈ ఆదివారం సమయంలో మరి అన్నగారు అవకాశం ఇచ్చారు కనుక మరి మాట్లాడడానికి మరి దీని నుండి దేవాది దేవుడు నిలబెట్టుకున్నాడు కనుక కొన్ని మాటలు మనం ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థన చేసుకొని మరి ముందుకు సాగుదాం. ప్రేమమేడ దయమేడ మీకు స్తుతి చెల్లిస్తున్నామయ్యా. మరి గడిచిన దినములు, గడిచిన కాలములు సమస్తము తండ్రి మీ స్వాధీనములో ఉంచుకొని మమ్మల్ని అందరం భద్రం చేసుకొని తండ్రి మాకు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పొడిగించి ఈ పరిశుద్ధమైన పవిత్రమైన దేవా మరి పుణ్యమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి ఆదివార సమయంలో ప్రభువా దేవా మిమ్మల్ని మేము స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని మేము కనపరచడానికి, మిమ్మల్ని మేము స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి తండ్రి ఆరోగ్యాలను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచున్నారు తండ్రి. అల్పుడను అయోగ్యుడైన నన్ను తండ్రి ప్రభువా మీ నామంలో ఎన్నుకొని దేవా మీ పరిపూర్ణమైన మాటలు వివరించడానికి తండ్రి శక్తి చాలిన వాడిని అయినప్పటికీ దేవా మీ ఆత్మ చొప్పున, మీ కృప చొప్పున మమ్మల్ని నిలబెట్టినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మీ శిలువ చాటున మమ్మల్ని మరుగు చేసుకోండి. పరలోక రాజ్య జ్ఞానంతో నన్ను నింపమని, మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినప్పుడు అందరూ ఏమనాలి? మౌనంగా ఉండకూడదు. ఆమేన్ అన్నప్పుడు అలాగూ జరుగునుగాక. ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. అవునా కదా? కాబట్టి ఇవన్నీ మన గ్రంథంలో రాయబడినవన్నీ సరే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము దావీదు రచించిన కీర్తనల గ్రంథము 75 దావీదు కీర్తన 75 ప్రధానంగా ఆసాపు కీర్తన గీతము 75 మరి 4వ వచనం చూడండి. 4వ వచనం చదవండి. 4వ వచనం అహంకారకులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగాక. మరి ప్రియమైనటువంటి సంఘస్థులారా, దేవుని ప్రజలారా, ఇక ఉన్నటువంటి మన పరిశుద్ధ గ్రంథములో మనం మొదటిగా చదువుకున్నాం. బైబిల్ పట్టణంలో మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో దావీదు మహారాజు జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుని చేత పొందుకున్నటువంటి వాడు. గొర్రెల కాపరులుగా ఉన్నటువంటి దావీదు దేవాతి దేవుని యొక్క చిత్తానుసారంగా ఒక రాజుగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవాది దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి దావీదు మహారాజు
మనం చదువుకున్నటువంటి బైబిల్ పట్టణంలో కూడా ఎంత తేటగా తన జీవితాన్ని, తనకు మనసును, తన ఆలోచనలను దేవుని వైపు తిప్పి అంతటి రాజు అయినప్పటికీ కూడా తగ్గింపు స్వభావముతో, వినయముతో, విధేయతతో దేవుని దగ్గర మరి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చదువుకున్నటువంటి మరి బైబిల్ పట్టణము 30వ అధ్యాయంలో చూడండి, ఒక మాట 30వ అధ్యాయము ఒక మాట చదవండి. చదవండి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుగా ఉన్నటువంటి దావీదు మహారాజు జీవితంలో తన ప్రాణముతో, తన జీవితంతో దేవుని దగ్గర మొరపెడుతూ, అయ్యా నువ్వు నన్ను బ్రతికించినటువంటి విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నా జీవితంలో ఒకవేళ నేను మన్నైపోతే మన్ను నిన్ను స్తుతించదు కదా, అవునా కదా? కాబట్టి నేను బ్రతుకున్నంత కాలము నేను నిన్ను స్తుతిస్తాను, అనుదినము నిన్ను నేను స్తుతిస్తాను, అనుదినము నిన్ను నేను మహిమపరుస్తాను అన్నటువంటి ఒక ఉద్దేశముతో దావీదు మహారాజు దినమునకు 7 మార్లు, 3 మారు అలాగ దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థిస్తూ వస్తున్నటువంటి దావీదు మహారాజు. అంతటి రాజు అయినప్పటికీ కూడా వినయ విధేయతతో జీవిస్తున్నటువంటి రాజు. అయితే అదే దావీదు మహారాజు మరి అక్కడ మనం ఆసాపు కీర్తన మనం చూసినట్టయితే అహంకారులై ఉండకూడదు ఏమన్నాడు? 4వ వచనంలో 70 అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు చాలామంది కూడా ఒక రాజు పదవి ఇచ్చినప్పుడు దావీదు మహారాజు ఎప్పుడు కూడా అహంకారాన్ని ప్రదర్శించలేదు. దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావాన్ని చూశాడు దేవాది దేవుడు. అలాగా అక్కడ ఏముందంటే ఈరోజు అహంకారం, ఈరోజు చాలామంది కూడా దేవుని బిడ్డలు మనం గమనించినట్లయితే అహంకారము అనగా ఒక రకమైనటువంటి గర్వము. ఈరోజు చాలామంది కూడా సమాజంలో, లోకంలో మనం గమనించినట్లయితే చాలామంది చదువును బట్టి గర్విస్తూ ఉంటారు. చాలామంది చదువును బట్టి గర్విస్తుంటారు. అహంకారంగా ఉంటుంది. నేను గొప్ప చదువు చదివినాను, నేను పెద్ద జ్ఞానిని, ఈ భూమిపైన నాకు మించినటువంటి చదవరులు ఎవరు లేరు, నాకు మించినటువంటి జ్ఞానులు ఎవరు లేరు అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే తన చదువును బట్టి గర్వించేవారు లోకంలో ఉన్నారు. అహంకారులుగా. అహంకారం అంటే ఒక రకమైనటువంటి గర్వము. అహం అంటే నేను, నాది, నేనటువంటి స్వభావం, ఆలోచన విధానాలు. ప్రజాన్ బిడ్డలారా, అలాగ చదువును బట్టి చాలామంది కూడా గర్వించేటువంటి వ్యక్తులు ఉన్నారు సమాజంలో లేదా లోకంలో. అలాగనే అందాన్ని బట్టి గర్వించేవారు ఉన్నారు. నాకు మించినటువంటి అందచందాలు కలిగిన వారు ఎవరు లేరు, నాకు మించినటువంటి మరి ఈ యొక్క సౌందర్యము ఇతరులకు లేదు అన్నటువంటి ఆలోచన, గర్వాన్ని కూడా లోకంలో చాలామంది ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రదర్శించడం అంటే చూయించుతూ ఉంటారు, ఇతరులకు కనపరుచుకుంటూ ఉంటారు. ప్రజాన్ బిడ్డలారా, అలాగునే ఆస్తి ఉందని కొంతమంది గర్విస్తూ ఉంటారు. చాలామంది హోదా ఉందని గర్విస్తూ ఉంటారు. లోకంలో చాలామంది కూడా తగినటువంటి ఒక్కొక్క స్థానాన్ని బట్టి, ఆస్తిని బట్టి, తర్వాత హోదాను బట్టి, చదువును బట్టి, లేకపోతే జ్ఞానాన్ని బట్టి ఇట్లా లోకంలో చాలామంది కూడా గర్వించేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే అహంకారులు. దేవుని బిడ్డలారా, ఇలాంటి అహంకారము వద్దు అంటున్నాడు దేవుడు. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది. అక్కడ సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి, చదవండి. మనము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. సామెత జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము
చదవండి 29వ అధ్యాయము 23వ వచనం చదవండి ఒకసారి. 23 గర్వము వానిని తగ్గించును. అయ్యా, ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప చక్కని మాట అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు నేర్పించినటువంటి దేవాది దేవుడు ఏం నేర్పించాడంటే, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు తండ్రి అయినటువంటి దేవునికి విధేయత చూపించాడు. కానీ విధేయత అనగా లోబడి ఉండటము. విధేయత అంటే చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించడము. విధేయత అంటేనే తగ్గింపు స్వభావము. విధేయత అంటేనే వినయము. ప్రజలు మీరు అలాంటి వినయాన్ని, విధేయతను మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మనకు చూపించారు. ఎందుకంటే అక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికలు కానీ, ఎఫెసీయులు కానీ, మనకున్నటువంటి పత్రికలో ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎలాగ రిక్తుని చేసుకుంటే, తన్ను తానుగా దేవుని యొక్క ఆత్మీయ తన జీవితంలో చూడండి. ఆ మాట ఉంటుంది చూడండి, ఎంత గొప్ప మాట అంటే, చూడండి గారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి. 7-8 వచనాలు, అంతా 7-8 వచనాలు. ఎందుకంటే అహంకారం అనేటువంటిది మన జీవితం ఉండకూడదని ఒక ప్రత్యేకమైన మార్గాన్ని మాదిరి చూపించాడు దేవాది దేవుడు మన యేసుక్రీస్తుల వారు. చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎలాంటి వాడమ్మా? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. దేవునితో సమానమని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వభావమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా విధేయత చూపిన వాడై. ఏం చూపించాడమ్మా? శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగాక. ఎంత గొప్ప మాట! తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధానం నుంచి, దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి దేవాది దేవుడు మరి భూమిపైకి ఒక మానవ రూపముగా భూమిపైకి వచ్చాడు. మానవ రూపముగా ఈ భూమిపైకి వచ్చిన తర్వాత మరి నీ కోసం, నా కోసం తన్ను తానుగా రిక్తునిగా చేసుకున్నాడు. నా పాపములన్నిటిని కూడా భరించి కల్వరి సిలువలో తన జీవితాన్ని ముగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కల్వరి సిలువలో మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో విధేయత చూపించాడు. ఎవరికి విధేయత చూపించాడు? తండ్రి అయినటువంటి దేవునికి విధేయత చూపించాడు. నేను దేవుణ్ణి అని తన జీవితంలో ఏనాడు కూడా జనాల దగ్గర కనపరచలేదు. తరువాత అనేక మంది ఆయన ప్రశ్నించినప్పుడు మీరు అన్నట్లే అన్నాడు, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాల్ని, పరలోక రాజ్యం ఎలాగ ఉంటుందో అది భూమిపైన మానవుని యొక్క జీవితంలో తన జీవితాన్ని ఈ భూమిపైన ఆ పరలోక రాజ్యం యొక్క దృశ్యాన్ని, పరలోక రాజ్యంలో దేవాది దేవదూతులు ఎలాగ దేవుని కొనియాడతారో అవన్నీ కూడా భూమిపైన మనందరికి ఒక మాదిరిగా చూపించి వెళ్ళిపోయాడు. ఆయన ఏనాడు కూడా గర్వాన్ని ప్రదర్శించలేదు, అహంకారాన్ని చూపించలేదు. ఏ కోణములు కూడా ఏ వ్యక్తి దగ్గర దయ్యాన్ని వెళ్ళగొట్టి నా అంతటి వాడు లేడని లేదు. కుష్టి వ్యాధిగ్రస్తులు బాగు చేసి నా అంతటి వాడు లేడు, నేనే దయ్యాలు పోగొట్టగలను, నేనే కుష్టి వ్యాధిగ్రస్తులు పోగొట్టు, ఇటువంటి గర్వాన్ని ఏనాడు కూడా ప్రదర్శించలేదు. చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించినప్పుడు కూడా
దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని, నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. తర్వాత నువ్వు నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఆ యొక్క క్రీస్తు ఆ యొక్క దేవాది దేవుడు మోక్ష రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి మార్గాన్ని చూపించారే కానీ ఏనాడు కూడా అహంకారాన్ని ప్రదర్శించలేదు యేసుక్రీస్తు వారు. కానీ నేటి కాలంలో చాలామంది దైవజనులు, లోకంలో చాలామంది ఏం చేస్తారంటే ఒక దయ్యాన్ని పోగొట్టంగానే గర్వాన్ని ప్రదర్శిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవాది దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినా, ఎంతటి శక్తిని ఇచ్చినా, ఎంతటి అధికారాన్ని ఇచ్చినా, ఎన్ని ఆస్తులు ఇచ్చినా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఎంత మనకు సౌందర్యాన్ని ఇచ్చినా, మన జీవితంలో ఏనాడు కూడా మనము గర్వించకూడదు, అహంకారులుగా మన జీవితాన్ని జీవించకూడదు. కారణం ఏంటంటే మనం ఎంత సౌందర్యమైనా ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి పోవలసిన వారమే. ఎంత ఆస్తిపరులమైనా, ఎంత హోదా ఉన్నా, ఎంత జ్ఞానులమైనా, ఎంత చదువు ఉన్నా, ఎన్ని మేళ విద్యలున్నా, ఎన్ని ఉన్నా ఈ భూమి పైన మనము వాటిని బట్టి అతిశయించకూడదు, వాటిని బట్టి మనం గర్వించకూడదు, వాటిని మంచి మనం అహంకారంగా ఉండకూడదు. దేవా, ఈ చదువును నాకు అనుగ్రహించావు, దేవా నాకు ఈ తెలివినిచ్చావు, దేవా నాకు ఇచ్చినటువంటి మరి ఆస్తిని బట్టి, దేవా నాకు ఇచ్చినటువంటి హోదాను బట్టి, దేవా నిన్ను నేను స్తుతిస్తున్నాను. దావీదు జీవితంలో అంతటి రాజుగా ఉన్నా కూడా, దేవా నేను అనుదినము నిన్ను నేను స్తుతిస్తాను. దేవుని పాదాల దగ్గర వినయముతో, విధేయతతో, పశ్చాత్తాపముతో, తగ్గింపు స్వభావముతో దేవుని బిడ్డలారా దేవుణ్ణి అనుదినము స్తుతించే వారిగా ఉన్నారు. ఈరోజు డబ్బు వచ్చిందంటే దేవుని మర్చిపోయేవారు ఉన్నారు, దేవుని స్తుతించడం లేదు, దేవుని కనపరచడం లేదు. ఈరోజు మంచి ఉద్యోగం ఉందంటే దేవుని మర్చిపోయేవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, చాలా మంది నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉండి మంచి మంచి హోదాలో ఉన్న మొదటి ఉన్నటువంటి స్థానంలో మాత్రం బాగా గౌరవము, మర్యాద, వినయము, విధేయత చూపించారు. ఏనాడైతే వారికి ఒక హోదా వచ్చిందో, ఏనాడైతే వారికి ఒక మంచి పొజిషన్ వచ్చిందో, వారు ఏం చేస్తారంటే అహంకారంతో జీవిస్తున్నారు చాలామంది. దేవుని బిడ్డలారా, నిన్నటి సాయంకాల సమయంలో ఒక వ్యక్తి జస్ట్ ఊరికి అట్లా కలిశాడు. ఎప్పుడు చూసినా నమస్తే సార్ సెల్యూట్ కొట్టేవాడు. కానీ ఒక జాబ్ వచ్చింది, అది 30 కానీ 40 కానీ 50 ఏదైనా కానీ నేను వచ్చినప్పుడు ఆ సెల్యూట్ మర్చిపోయి కాలు మీద కాలేసుకొని నాకు పలచోట వచ్చింది అది ఇది అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక హోదా రాగానే ఒక స్టేటస్ అది రాగానే ఏం చేస్తున్నారంటే ఈ మర్చిపోతున్నారు. దేన్ని బట్టి? వారికి వచ్చేటువంటి హోదాను బట్టి, లేదా వారికి ఇచ్చినటువంటి డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఇలాగ రకరకాలుగా దేవుని బిడ్డలారా వీటన్నిటిని గర్విస్తున్నారు. అది దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని కాదు. మనం ఎంత కోటేశ్వరమైన ఎన్ని సంపన్నమైన స్థితిలో మనం ఉన్నా ఎప్పుడు కూడా దేవాది దేవుని మనము మర్చిపోకూడదు. చూడండి, అలా అహంకారంగా ఉన్నవారిని, అలా అహంకారంతో జీవించే వారి జీవితం ఎలాగుంటాయో కొన్ని మాటలు నేను ప్రభు ఆత్మను బట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. అదే సామెతల గ్రంథము చదవండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. 6:17 చదవాలమ్మా. పిల్లలు డిగ్రీలు చేస్తూ ఉన్నారు, ఇక్కడ చదవాలి. బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ కనీసము రోజుకొక పూట మీరు ముందు బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఒక్క అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకొని మీ పుస్తకాలు చదువుకొని మీరు వెళ్ళాలి. అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. చదవండి. ఎలాంటి వాడమ్మా? అహంకార దృష్టి గలవాడు, మొదటి వచనంలో ఆ మాట చూడండి. మొదటి చదివినటువంటి మాట అవేవనగా ఎలాంటి దృష్టి అమ్మా? అహంకార దృష్టి. దృష్టి అంటే చూపు, అహంకారం అంటే గర్వంతో కూడినటువంటి చూపు, అహంకారంతో కూడినటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా, అహంకార దృష్టి. ఈరోజు చాలామంది కూడా
అహంకార దృష్టి చూసు, వాడెంత, వీడెంత, ఆయనంత, ఈమెంత, నాకంటే మించిన వారా, నేనే ఎందుకు ముందు మాట్లాడాలి, నేనే ఎందుకు వందనాలు చెప్పాలి. అహంకార దృష్టి. ఇతరులను చూసినప్పుడు దృష్టి అనగానే చూపు. ఎక్కడి నుంచి? అహంకారము. అహంకారం ఎక్కడుంటుంది? అహంకారం గర్వం ఎక్కడుంటుంది? హృదయంలోనే చోటు చేసుకుంటుంది. నీ హృదయంలో ఎప్పుడైతే ఈ అహంకారాన్ని తొలగించుకుంటావో, నీ హృదయంలో ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన విధానాన్ని తొలగించుకుంటావో, ఇతరులతో మనం చూసేటువంటి దృష్టి, ఇతరులతో మనం చూసేటువంటి ఆలోచన విధానము, ఇతరులతో మనం చూసేటువంటి చూపు, ఆ దృష్టి, ఆ కోణము ఎలా ఉంటుందంటే తగ్గింపుతో ఉండాలి, కానీ అహంకార దృష్టి ఉండకూడదు. వాడెంత, వీడెంత, నాకన్నా తక్కువ చదువుకున్నాడు, నాకన్నా అందచందాలు ఉందా, ఇలాంటి చాలామంది ఏం చేస్తారంటే డబ్బు ఉన్నవాడు కానీ, చాలామంది ఆ సౌందర్యం ఉన్నవారు కానీ, ఆస్తులు ఉన్నవారు, మిద్దెలు ఉన్నవారు, మేడలు ఉన్నవారు, లోకంలో చాలామంది అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందరు కాదు, కొందరు మాత్రమే. అందరు కాదు, కొందరు. కొంతమంది ఎంత ఎదిగినా ఒదిగిన వారిగా ఉంటారు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎన్ని అందచందాలు ఉన్నా, చాలామంది ప్రపంచంలో దేవుని పాదాల దగ్గర ఆ దేవుని స్తుతించేవారు చాలామంది ఉన్నారు. లేరా? ఉన్నారు. కోటీశ్వరులుగా ఉన్నవారు, మా మంచి మంచి హోదాలు ఉన్నవారు, కలెక్టర్లుగా, ఎస్పీలుగా, డిఎస్పీలుగా, ఎస్ఐలుగా, సిఏలుగా ఉన్నవారిని నేను చాలామంది చూశాను. ప్రజెంట్ బిడ్డరా, మరి మోనన్న మందిరం దగ్గర ఒక డిఎస్పీ వెళ్తూ కారు పక్కనకు వచ్చి అలా ప్రేయర్ చేసుకుని వెళ్తున్నాడు. దేవుని బిడ్డలు అలాగనే మన బేసబెట్ల కూడా చాలామంది ఎస్ఐలు వచ్చారు. శశికుమార్ ఎస్ఐ సార్ కానీ, కరుణాకర్ సార్ కానీ చాలామంది వచ్చారు. ఆదివారం వచ్చిందంటే దేవుని మందిరంలో కూడా వారు కూర్చున్నట్టుగా చూశాను. చాలామంది మంచి హోదా కలిగిన వారు. ఈరోజు మాకున్నటువంటి ప్రొఫెసర్, యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ సార్ ఉన్నాడు మాకు ప్రొఫెసర్. అటువంటి వ్యక్తి కూడా అంతలా ప్రొఫెసర్, అంత మరి యూనివర్సిటీలో అంత హోదా ఉన్నా కూడా ఆదివారం వచ్చిందంటే దేవుని పాదాల దగ్గర దేవుని స్తుతిస్తూ ఉంటాడైనా. ఎంత హోదాలు ఉన్నా, ఎంత గౌరవంతో, ఎంత మర్యాదపూర్వకంగా, వినయముతో చాలా గౌరవిస్తాడు. దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మంచివారు లేకపోలేదు, కానీ కొందరు మాత్రము దేవుని బిడ్డలారా గర్వించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అహంకార దృష్టి. ఈ అహంకార దృష్టి మన ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలారా, అహంకార దృష్టి అనేది, అలాంటి ఆలోచన ఉండకూడదు. వాడంతా, వీడంతా అన్నటువంటి ఆలోచన ఎప్పటికీ రాకూడదు. అది దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనకు చదవండి. అలాగనే దావీదు రచించిన కీర్తన గ్రంథము 101వ దావీదు కీర్తన 5వ వచనం చూడండి ఒకసారి. 101వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం చదవండి. 5వ వచనం అమ్మా, 5వ వచనం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదును. దేవుడు గర్వంతో నిండిన వారిని, గర్వ హృదయులను, హృదయములో గర్వం ఉంచుకొని, హృదయములో అహంకారం పెట్టుకొని, హృదయములో అసూయ, ద్వేషము, పగలు, కోపాలు, డంబాలు ఇవన్నీ పెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని దేవాది దేవుడు సహించడు. సహిస్తాడా? నేను ఎన్ని పాటలు పాడినా, నేనెంత వాక్యం చెప్పినా, ప్రజెంట్ బిడ్డలారా, నేను దేవుడి దగ్గర ఎన్ని గంటలు ప్రార్థించినా, నా హృదయములో అహంకార దృష్టి పెట్టుకొని, అహంకార హృదయము పెట్టుకొని, లేదా గర్వించినటువంటి హృదయము, గర్వ హృదయాన్ని మన హృదయంలో గర్వాన్ని పెట్టుకొని, ప్రజెంట్ బిడ్డలారా, మనం ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఆయన సహించడు. సహిస్తాడా దేవుడు? దేవుడు చదవని కింద అలాగనే సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనమేనమ్మా. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. ఏమొస్తుందమ్మా? అహంకారం అమ్మటి ఏమొస్తుంది? అహంకారం కలిగితే ఎమ్మటి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అవమానం ఎలాగొస్తుంది? దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి మనకేమొస్తుందమ్మా?
అవమానం వస్తుంది, గుర్తుంచుకోండి. మన వ్యక్తిగత జీవితంలో ఏ రోజైతే నీకు అహంకారం ఉంటుందో, అహంకారం కలిగినటువంటి గర్వ హృదయంతో నీవు జీవించినట్లయితే, మన బ్రతుకులో అలాగ బ్రతికినట్లయితే ప్రజాని బిడ్డలారా అవమానం అనేది ఖచ్చితంగా వస్తుంది. అవమానం పక్కనే ఉంటుంది. వీడేంద్ర ఇంత గర్వంతో ఉన్నాడు, వీడేంద్ర ఇంత అహంకారంతో ఉన్నాడు, వెంటనే ప్రజాని బిడ్డలారా అవమానపడేటువంటి స్థితి. చాలామంది కూడా ప్రజాని బిడ్డలారా ఒక వివాహానికి కావచ్చు, లేకపోతే ఒక సంఘానికి కావచ్చు, ఒక ప్రత్యేకమైన స్థితికి కావచ్చు, కానీ మనం వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే వెళ్ళినమ్మటే మనము కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాం అనుకోండి, చూడండి మనలో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి అధికారి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కానీ నువ్వు లేయి, ఒకళ్ళు ఆఫీసర్ వస్తున్నాడు, నువ్వు ఎంతటి హోదా ఉన్నా, నీకు ఎంత స్థితి ఉన్నా, అందం ఉందని నువ్వే అక్కడ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే కుదరదు. నీకున్నటువంటి హోదా ఉందని, డబ్బు ఉందని నువ్వు అక్కడికి వెళ్ళి ఆ స్థానంలో అలాగే కూర్చుంటే తగదు. దేవుని బిడ్డలారా వెంటనే అవమానం వస్తుంది. ఒక ప్రత్యేకమైన స్థలంలో ఒక పెళ్లి విందుకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఏం చేసినప్పుడు అక్కడ ముందు కూర్చున్నాను అనుకోండి, ముందున్నటువంటి వ్యక్తిని లేపి వెనకాలకు పంపిస్తాడు. అహంకారంతో నేను మీరందరికంటే గొప్పవాడిని కదా అని నువ్వు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. మన జీవితంలో దేవుని బిడ్డలారా అవమానం జరుగుతుంది. వారు గౌరవించినప్పుడు, మనం విధేయతగా కలిగినప్పుడు, వారు ప్రేమించినప్పుడు మన జీవితంలో ఆ యొక్క ఘనత వస్తుంది. ఘనత దేవాదేవుడు అన్నాడు, ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి జీవిస్తావో అప్పుడు నీకు ఘనత వస్తుంది. ఘనత ఒక గొప్పతనం వస్తుంది. నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీకున్నటువంటి ఆ స్థితిగతులను బట్టి ప్రజలను బిడ్డారా మనకేమొస్తుందంటే ఘనత వస్తుంది. అవమానం రాదు కానీ ఘనత వస్తుంది. ఈ యొక్క అహంకారం ఎప్పుడైతే ఉంటుందో వెంటనే అవమానం వస్తుంది. గుర్తించుకోండి. అలాగే చదవండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఏమొస్తుందమ్మా? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు, అహంకారంతో కూడినటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా గర్వానికి ముందు ఏమొస్తుంది? నాశనం అయిపోతారు. మనలో గర్వం ఉన్నప్పుడు మనం ఏదో ఒక రోజు నాశనం. ఒకవేళ పడిపోవటకు ముందు ఏమొస్తుంది? అహంకారమైన మనసు, ఆలోచన. అహంకారం ముందు ఏమైపోతుంది? అహంకారం ఉంటే ఏమైపోతాము? పడిపోతాము. అహంకారం ఉంటే ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అహంకారం ఉంటే అవమానం వస్తుంది. అహంకారం ఉంటే పడిపోతాం, నాశనమైపోతాం. ప్రజలు మీరు అలాంటి అహంకారమైన మనసు కలిగినప్పుడు మనం పడిపోవడానికి సూచనగా మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారే అక్కడ రాయించినట్టుగా మనం చూస్తున్నాం. చదవండి. అలాగనే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. 24వ వచనం, 21వ అధ్యాయము 24వ వచనం. అహంకారి అయినా ఎవరమైనా, ఎవరి వ్యక్తి అహంకారి అయినటువంటి గర్విష్టి, ఏం పేరు వస్తుందమ్మా? నీలో మనలో అహంకారం ఉన్నా, మనలో ఏమైనా కానీ గర్వం ఉన్నా ప్రదేం బిడ్డరా మనకేమని పేరు వస్తుందమ్మా? అపహాసకుడు. గర్వించే వ్యక్తి ఎవరమ్మా? గర్వించే వ్యక్తి ఎవరు? అపహాసకుడు. దేవుడు గర్వించాడా? దేవుని బిడ్డరా యేసుక్రీస్తులో వారి విధేయత నేర్పించాడు మనకు. కానీ ఇక్కడ గర్వించేటువంటి వ్యక్తులకి, అహంకారం కలిగినటువంటి వ్యక్తులకి దేవుని బిడ్డరా ఏమని పేరు? అపహాసకుడు అని పేరు. అపహాసకుడు అంటే ఎవరు? అపవాది సంబంధి, సాతాను. అవునే కదా? దేవునికి విరోధమైన వాడు, దేవునికి విరుద్ధమైనటువంటి వ్యక్తి. ప్రజలు బిడ్డరా ఆత్మ శరీరానికి ఎప్పుడు విరోధమే. ఈ శరీరంలో మనకు అహంకారం రావచ్చు. ఈ శరీర సంబంధంగా అంతరంగంలో అహంకారం పెట్టుకొని, గర్వాన్ని పెట్టుకొని మన బ్రతుకులో, మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలు అలాగే జీవించకూడదు. అప్పుడు మనకు ఒకవేళ అలాగే జీవించినట్లయితే అపహాసకుడు అని పేరు. అపహాసకుడు అని ఎవరికి పేరు? అపవాది అయినటువంటి సాతానుకు ఆయన పేరు. చాలా పేర్లు ఉన్నాయి.
అపహాసకుడు అంటేనే సాతాను అని మనం పిలుస్తాం, అవునే కదా. ప్రదేవుని బిడ్డలారా, దేవునికి విరుద్ధమైన వాడు అని అర్థం. దేవుని యొక్క మాటను లోబడిన వాడు, దేవుని తిరస్కరించిన వాడు, దేవుని మాటను పెడచెవిన పెట్టిన వాడు, దేవుని మాటను లెక్క చేయని వాడు, వాడికి ఆ గర్వము అహంకారం ఉన్న వ్యక్తిని ఏమంటారంటే అపహాసకుడు అని పేరు. ప్రియ దేవుని బిడ్డల చదవని కింద అలాగనే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 17వ వచనం. అమ్మా, నరుల అహంకారము అనగద్రొక్కబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా వినండి. ఇక్కడ ఏమంటుంటే నరుల అహంకారము, అహంకారం ఉంటే ఏం చేయబడతాం మనము? మన బ్రతుకులో, మన జీవితంలో వినయము, విధేయత, క్రమశిక్షణ, మర్యాద, గౌరవము ఇవన్నీ లేనప్పుడు మనం ఏమవుతామమ్మా? అనగద్రొక్కబడతాము. అహంకారము మనలో ఉన్నప్పుడు దేవాది దేవుడు అనగద్రొక్కుతాడు. ఆయా సందర్భంలో, ఆయా కాలంలో దేవుని మీద విరుద్ధంగా జీవించినటువంటి అపవాది, గర్వంతో నిండినటువంటి అపవాదిని అనగద్రొక్కాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క అపవాదిని అనగద్రొక్కినట్టుగా ఈ భూమిపైకి త్రొక్కివేసినట్టుగా త్రోసివేసినట్టు మనం చూస్తున్నాం. అహంకారం ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము? అనగద్రొక్కబడతాము. గుర్తించుకోండి, చదవండి. అలాగనే అదే గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట అంటే శిక్షించబడతాము. అహంకారం ఉన్నప్పుడు అదే యెషయా గ్రంథం రాయబడింది, నేను త్వరగా ముగిస్తాను. శిక్షించబడతాము. చూడండి, అలాగనే మరి హబక్కు గ్రంథంలో చిన్న ప్రవక్త అయినటువంటి హబక్కు గారు రాసినటువంటి ఆ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం ఒకసారి. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చదవాలి మీరు. ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. తనను బట్టి, తన యొక్క జీవితాన్ని బట్టి, తనకున్నటువంటి ఉన్నత స్థితిని బట్టి, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తనకున్న హోదాను బట్టి, తనకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి, తనకున్నటువంటి ఆస్తి అంతస్తును బట్టి, ప్రజల బిడ్డలు తనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, ప్రజల బిడ్డలు తనకున్నటువంటి రాజకీయ పదవులను బట్టి, ప్రజల బిడ్డలు తనకున్నటువంటి ఒక బిషప్గా, ఒక రెవరెండ్గా, ఒక అపోస్తులని రకరకాలుగా పేరు కాల్చినటువంటి వ్యక్తులు, నేను అపోస్తులను, నేను రెవరెండ్ను, నేను బిషప్ను, నేను పెద్ద హోదా కలిగిన వాడిని. ప్రజల బిడ్డలారా, అలాంటి వారి అలాగా అతిశయించకూడదు. హోదాలు ఉండవచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు. ప్రజల బిడ్డలారా, మన జీవితంలో సౌందర్యం ఉండొచ్చు, కానీ ప్రజల బిడ్డలారా, తనను బట్టి, తనకిచ్చేటువంటి ఆ స్థితిని బట్టి మనము అతిశయించకూడదు. మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు. అతిశయించడం అంటే గర్వించడము, అహంకారంతో నిండుకొనడము. అలాగా అతిశయించిన వాడు ఏమైపోతాడని రాశారు అక్కడ? నిలబడు. దేవునికి మహిమ కలుగాక. ఈ భూమిపైన ఇటువంటి స్థితి ఉన్నప్పుడు ఏనాడు నిలవలేవు. నీకు ఆస్తి ఉన్నా నువ్వు నిలవలేవు, నీకు హోదా ఉన్నా, ఎంత అంతస్తు, నీ భూమిపైన ఎల్లకాలం మనం జీవిస్తామా? నిలవడు. ఈ భూమిపైన ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా మనం నిలవలేము, మనము జీవించలేము. ప్రదేని బిడ్డారా, మన వ్యక్తిగత జీవితం తనకు తానుగా అతిశయించొద్దు. ఈరోజు చాలా మంది కూడా చదువును బట్టి అతిశయించే వాళ్ళు చాలా మంది, రకరకాలుగా మనం అతిశయిస్తున్నాం. సంఘస్థులారా, ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎవరైతే తనను బట్టి తను అతిశయిస్తాడో నిలవలేడు. గుర్తించుకోండి. అలాగా చూడండి, గ్రంథంలో మరి అపోస్తలుడైన పౌలు, జ్ఞానైనటువంటి సొలొమోను గారు వృద్ధాప్యంలో రాసినటువంటి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం ప్రసంగి. అహంకారము వినండమ్మా, అమ్మా వినాలి. అహంకారము కలిగిన వానికంటే దేవునికి మహిమ కలుగాక. ఏమనాలి మనము? ఆమేన్ అనాలి. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్.
అహంకారము కలిగిన వానికంటే శాంత గుణము కలిగిన వాడు. శాంత గుణము ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది శాంత గుణము? శాంతి గుణం అంటే దేవుని దగ్గరికి వచ్చిన వారికే, అవును కదా? దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగిన వాడు, దేవుని ఆత్మను ధరించుకున్నవాడు, అనగా క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తు వాక్యానికి లోబడేవాడు, క్రీస్తు వాక్యానుసారంగా జీవించేవాడు, దైవత్వ లక్షణాలను, దైవత్వ గుణగణాలను హృదయంలో దాచుకున్నవాడు, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము వీటన్నిటి హృదయంలో ఉంచుకున్న వాడికి ఎలాగ ఉంటుందంటే సమాధానముగా ఉంటాడు. శాంత గుణము కలిగిన వాడే శ్రేష్ఠుడంట. అహంకారం కలిగిన వాడు కంటే, అహంకార దృష్టి, అహంకారము కలిగిన వాడికంటే శాంత గుణము కలిగిన వాడు ఎలాంటి వాడమ్మా? శ్రేష్ఠుడు అంటున్నాడు జ్ఞాని సొలొమోను గారు. శ్రేష్ఠుడు అంటే ఉన్నతమైన వాడు, శ్రేష్ఠుడంటే ఘనత పొందినవాడు, శ్రేష్ఠుడంటే దేవునికి తగినటువంటి జీవితాన్ని కలిగిన వాడు, వినయము విధేయత కలిగిన వాడు, దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తి అని అర్థం శ్రేష్ఠుడు. అహంకారం కంటే శాంత గుణము కలిగిన వాడే శాంత గుణం. ప్రజలు మీలారా, చాలా మందికి శాంత గుణం కంటే అహంకారం ఎక్కువ వస్తుంది. అహంకార జీవితాన్ని చాలా మంది కూడా ఈ ప్రపంచంలో జీవించిన వారు పతనమైపోయారు, భ్రష్టులైపోయారు. నేను దేవుడితో సమానమైన వాడిని, నా అంత పవిత్రత ఎవరికి లేదు, నా అంత పరిశుద్ధత ఎవరికి లేదు, నేనే దేవుణ్ణి, నా గుణ లక్షణాలు ఇలా ఉన్నాయి. దేవుని యొక్క గుణ లక్షణాలు పరిశుద్ధ గ్రంథములు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు కానీ, అనేకమైనటువంటి మార్గములు కానీ, అనేక మంది మహర్షులు కానీ, ఋషులు కానీ, అనేక మంది చెప్పినటువంటి గుణగణాలు, ఆ యొక్క మరి తమ ఉన్నటువంటి కామ, క్రోధ, మద, మత్సరములను వాటన్నిటిని త్యజించుకోవాలి. శాంత గుణం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ గుణం కలిగి ఉండాలి, శాంత తత్వము కలిగి ఉండాలి, ప్రేమ తత్వము కలిగి ఉండాలని ప్రపంచంలో చాలా మంది మహర్షులు, ఋషులు, దైవత్వ లక్షణాలు తెలుసుకునే వ్యక్తులు అలాగుంటే, ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను గొప్పవాడిని అన్నటువంటి అహంభావంతో, గర్వముతో దేవుని బిడ్డలారా అలాగ జీవించారు. శాంత గుణం అనేది మానవుడి యొక్క జీవితంలో శాంత గుణం అనేది అలవర్చుకోవాలి. అహంకారం కంటే శాంత గుణాన్ని మనం అలవర్చుకుంటే మనం శ్రేష్ఠులము, ఆయనకి ఇష్టలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఆలోచన చేయండి. ఒకవేళ గర్వించి చివరికి ఆ రాజును ఏం తినిపించాడయ్యా? గడ్డి తినిపించాడు. అహంకార దృష్టి. దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో అంతలా కోటేశ్వరుడు, ఆయన యథార్థవంతుడు, భక్తిపరుడు, ఊసు దేశంలో తనకు మించేటు ధనవంతుడు ఎవరు లేరు అని చెప్తూ, దేవుని బిడ్డలారా, ఆయనకు ఉన్నటువంటి భక్తిని, విశ్వాసాన్ని, ఆయన జీవితాన్ని దేవాది దేవుడు అపవాది వచ్చి పరీక్షించినప్పుడు కూడా తన చివరి వరకు కూడా ఏనాడు కూడా తన గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించిన వ్యక్తి కాదు. దేవునితో అనుగుణంగానే జీవించాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు అంత ఆస్తి ఉన్నా, అంత ధనవంతుడైనా దేవుని ఎప్పుడు కూడా స్తుతించేవాడిగా ఉన్నాడు. దావీదు మహారాజు జీవితంలో అంత రాజుగా ఉన్నా అనుదినం ఆయన స్తుతిస్తూ వచ్చాడు. అబ్రహాం అంతలో ధనవంతుడైన కానీ దేవుని బిడ్డలారా మరి దేవునితోనే అనుబంధంగా జీవించాడు, గర్వాన్ని ప్రదర్శించలేదు. అలాగనే మోసే ప్రవక్త, అలాగనే అనేక మంది కూడా దేవుని బిడ్డలారా తమది కాదు, ఈ భూమిపైన నాది కాదు, నాకు ఇచ్చిన జ్ఞానం నాది కాదు, నాకు ఇచ్చిన ఆస్తులు నాది కాదు, నాకు ఇచ్చిన సంపద, నాకు ఇచ్చిన ఉద్యోగము, నాకు ఇచ్చిన నీ సౌందర్యము ఇవన్నీ నాది కాదు అని దేవుని బిడ్డలారా వారి జీవితంలో ఏనాడు కూడా గర్వించినటువంటి వ్యక్తులు కాదు, అహంకారాన్ని ప్రదర్శించిన వారు కాదు. ఎలీషా గారించి, ఏలే గారించి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది దేవజనులు ఏనాడు కూడా వారు తనను బట్టి వారు అతిశయించిన వారు కాదు. ఇదంతా మీరిచ్చినటువంటి జ్ఞానమే, ఈ సంపద నీది, ఈ ఆస్తి నీది, ఈ అంతస్తు నీది, జ్ఞానము నీది, ఈ ఉద్యోగం ప్రభా ఇది నువ్వు ఇచ్చావు, మీరిచ్చారు కనుకనే నేను ఈ స్థితిలో ఉన్నాను అన్నటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. కానీ అహంకార దృష్టి, అహంకార మనస్సు, గర్వించేటువంటి హృదయము ఇవన్నీ మానవుని జీవితంలో కలిగినట్లయితే దేవుని బిడ్డలారా అటు వారందరూ కూడా భ్రష్టులైపోతారు, నిలవలేరు. దేవుని బిడ్డలారా అక్కడ అంటాడు మరి ఆ శాంత గుణం కలిగిన వాడే శ్రేష్ఠుడు అన్నాడు. ఆలోచన చేయండి. చూడండి రెండు మాటలు, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకుందాం.
యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనము చదవండి. దేవుడు అహంకారులను ఎదిరించి. ఎవరినమ్మా? ఎవరమ్మా ఎదిరించేది? అమ్మా తల్లి, ఎవరు ఎదిరించి అని చదువుతున్నాడు ఆల్రెడీ, మళ్ళీ మీరు చూడాలి, వినండి. దేవుడు ఎవరిని ఎదిరిస్తారమ్మా? శాంత గుణం కలిగిన వాడిని ఎదిరిస్తాడా? ప్రేమ కలిగిన వాడిని చేస్తాడా? దేవుని బిడ్డలారా, పరీక్షించవచ్చు ఏమో కానీ మన జీవితంలో ఆత్మీయంగా మనం బలపడటానికి, ఆత్మీయంగా దేవుల్లో నిలబడటానికి కొన్ని మన జీవితంలో పరీక్షలు వస్తుంటాయి. కానీ దేవుడు అహంకారాలను ఎదిరించి ఎవరికమ్మా? దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కృపానంగానే యేసుక్రీస్తుల వారు, అవునా కదా? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క కృప మనకు అనుగ్రహిస్తాడు. ఎవరిని ఎదిరించి? అహంకారులు ఎదిరించి. దీనులు అనగా తగ్గింపు స్వభావం కలిగిన వారు, వినయము విధేయత కలిగిన వారు. అహంకారులు కాదు, అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమిపైన మనకు ఆస్తులు ఉన్నా లేకపోయినా, అంతస్తులు ఉన్నా లేకపోయినా, ఆ సౌందర్యం ఉన్నా లేకపోయినా, దేవుని బిడ్డలారా, మనకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, మనకు డబ్బు ఉన్నా లేకపోయినా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు ఎవరైనా కానీ అహంకారం ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో అవన్నీ చెప్పాను. అహంకారం ఉన్నప్పుడు అవమానం వస్తుంది, తగ్గించబడతారు, తర్వాత అన్ని విషయాలు మీకు అనగదొక్కబడతారు, శిక్షించబడతారు, నిలవలేరు. ఇవన్నీ మనం చూసాం. కానీ అహంకార దృష్టి కలిగిన వారిని దేవుడు ఎదిరిస్తాడు. దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. చివరి మాట చూసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి కానీ సమయాన్ని మన పెద్దల సంఘ కాపాడినటువంటి మరి చంద్రన్న గారికి మరి సమయాన్ని నేను అప్పగిస్తాను. చాలా మాటలు ప్రభుని బట్టి ఉన్నాయి కానీ మరి నా అనారోగ్య స్థితిని బట్టి మరి దేవాది దేవుడు ఇంతగా నిలబెట్టుకొని మాట్లాడుతున్నానంటే అది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృపే. నేను నిలబడ్డానంటే ఆయన కృప. దేవుని మీరు చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనం మనం చూసుకుని ముగించుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎవరమ్మా వీళ్ళు? నేను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన ఆలోచన ఏంటంటే, ఈ అహంకారం, ఇప్పుడున్నటువంటి స్థితిగతులు, ఇప్పుడున్నటువంటి కాలాలు, ఈ స్థితి గురించి ముందుగానే తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్పారు. అయ్యా తిమోతి, అంత్య దినాలు అనగా చివరి దినాలు ఆ కాలం నుంచే చెప్తూ వస్తున్నాడు. అంత్య దినాలు, ఇప్పుడున్నటువంటి దినాలు, ఉన్నటువంటి కాలాలు, అంత్య దినాలు ఎలా ఉంటారు? మనుషులు ఎలా ఉంటారమ్మా? స్వార్థప్రియులు. ఎవరి స్వార్థం వారిదే. ఎవరి కుటుంబము, ఎవరి సంసారము, ఎవరి భార్య, ఎవరి పిల్లలు, ఎవరు రక్త సంబంధికులు, ఎవరు బంధువులు వారే. ఆత్మ సంబంధం ఉండదు, ఆత్మీయ జీవితం ఉండదు. వీడు మావాడు, వాడు మావాడు, వీడు నా కులము, వాడు ఆ కులము, ఈమె మా చిన్నమ్మ, ఈమె మా పెదమ్మ, ఈయన మా అన్న, ఈయన మా పెదమ్మ. వీటిని ఎక్కువ ఆలోచన చేస్తారు. స్వార్థప్రియులు. ప్రతి విషయానికి స్వార్థమే. ఈ ప్రపంచంలో ఈ అంత్య దినాల్లో ఎక్కువ స్వార్థం. దేవుని బిడ్డలారా, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తుల వారు ఏనాడు కూడా స్వార్థాన్ని ప్రదర్శించలేదు. తన తల్లి కూడా వచ్చినప్పుడు కూడా, ఇదిగో మీ అమ్మ, ఇదిగో నీ సహోదరుడని, అప్పుడు కూడా దేవుని బిడ్డలారా, అప్పుడు కూడా ఒక బాధ్యతను, ఆ తల్లి యొక్క బాధ్యతను ఆయనకి నెరవేర్చాడు శిష్యులకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అంటే రకరకాలుగా చాలా మంది మనం గమనిస్తుంటాం. కానీ ఉన్నటువంటి ఆత్మీయ జీవితం కంటే స్వార్థమే ఎక్కువైపోయింది. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. ధనాన్ని ఎక్కువగా ఆపేక్ష అంటే కోరిక. కోట్లు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, వీటి మీద ఎక్కువ ఆపేక్ష. దేవుని బిడ్డలారా, ఉండొచ్చు, ధనం సంపాదించిన ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ పనికిరాదు. అత్యాశ పనికిరాదు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోని బట్టలు, దాంట్లో సంతృప్తి కలిగి ఉండమంటాడు పౌలు గారు. అలాగనే ఉన్నటువంటి దైవజనులు అందరూ కూడా అలాగున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క జీవితంలో
దేవుడి దగ్గర మన కోరిక ఉండొచ్చు కానీ ఏముండకూడదు, ఎక్కువగా అత్యాశ ఉండకూడదు. అవునా కదా? ఇంకా కింద ఏమంటాడు? ధనాపేక్షలు, బింకములాడు వారు, ఎలాంటి వారు ఉన్నారమ్మా? అహంకారులు. అహంకారులు ఎలాంటి వారు ఉన్నారు? అహంకారం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశం అదే. దేవాది దేవుని యొక్క మాట బైబిల్ గ్రంథంలో రాసినటువంటి మాటలు అవే మనం మాట్లాడినాం. దెయ్యక అంత్య దినాల్లో అహంకారము, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులు లెక్క చేసేవారు ఇంక రారు. తల్లిదండ్రులు అంటే లెక్కలేని వారు. ఈరోజు పేర్లు పెట్టి పిలిచేవారు ఎక్కువైపోయినారు. అవునా కదా? పేరు తల్లిదండ్రులు కూడా అమ్మ నాన్నది పోగొట్టి ఏమంటాం? గీతమ్మ, చంద్ర అంటే ఇప్పుడున్నటువంటి సొసైటీ ఎలా అయిపోయిందంటే పాశ్చాత్య దేశాల్లో లేదా ఉన్నటువంటి నేటి సమాజంలో మంచిదే, గౌరవప్రదంగా ఒక పిలవచ్చు. కానీ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం ఏ వ్యక్తిని ఎక్కడ మనం గౌరవించామో, ఏ స్థానంలో మనం ఎలా చూసుకోవాలి. మన ప్రతినిధి ఈరోజు చాలామంది కూడా తల్లిదండ్రులు కూడా అలాగ పేర్లు పెట్టి పిలిచేవారు ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రి చెప్పిన మాటలు వినేవారు కానే కాదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ మరీ ఘోరంగా తయారైపోయింది. ప్రజల పిల్లరా, ఈ జనరేషన్ తల్లిదండ్రులకు అవిధేయులు. దేవుడు అవిధేయత చూపించాడా? మనకు బోధించేటువంటి యేసుక్రీస్తుల వారు ఈ భూమి పైన మనకు విధేయతను చూపించాడా? వినయాన్ని చూపించాడా? లేకపోతే గర్వాన్ని చూపించాడా? అహంకారాన్ని చూపించాడా? తల్లిదండ్రులకు అవిధేయులు, ఎలాంటి వారమ్మా? చేసినటువంటి మేలులు మర్చిపోయి కృతజ్ఞత లేని వారు. ఈ ప్రపంచంలో భూమిలో కృతజ్ఞత ఉండదు. నువ్వు ఎన్ని మంచి పనులు చేయి, ఎన్ని మంచిగా చేయి, ప్రజల పిల్లల సమాజంలో లోకములు ఎలాగుందంటే కృతజ్ఞత లేని వారు. చేసినటువంటి మేలులు మర్చిపోయేవారు, చేసినటువంటి ఉపకారంలో మర్చిపోయేవారు. సమాజంలో లోకంలో ఎంత దినాలు అలాగ తయారైపోయారు. కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఎన్ని చెప్పాలంటే చాలా లోతైనటువంటి ఆత్మీయ భావాలు. అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదకులు, అజితేంద్రములు, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేని వారు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచి వారిని దూషించేవారు. ద్వేషించి ఒక మంచి పని చేస్తే వాళ్ళు దూషిస్తారు, మంచి వారిని తిడతారు. నేటి కాలంలో సమాజంలో అలాగుంది. ప్రజలు మీలారా మంచివారిని దూషించేవారు ఎక్కువైపోయారు. సజ్జన దేశులు. ఏదైనా ఒక మంచి పని దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, లేదా తోటి ప్రజలకు కానీ, లేదా వ్యక్తిగతంగా కానీ, కుటుంబానికి కానీ, స్నేహితులకు కానీ, బంధువర్గానికి కానీ, మనకున్న రక్త సంబంధం కానీ ఏదైనా మంచి చేయాలనుకుని ఏదైనా చేస్తే ఆ మంచి వారినే తిట్టేవాళ్ళు. ఒక మంచి చేస్తే తిడతారు, ఏదైనా మంచి చేయాలనుకున్న వాళ్ళే తిడతారు. అంతే కదా? సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, ఊరమ్మయ్యులు, గర్వాంధులు, అహంకారాన్ని ప్రదర్శించేవారు, గర్వ హృదయులు. దేవుని కంటే సుఖానుభవాన్ని, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ అనుభవించేవారు. దేవుని కంటే ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలారా, దేవుని తర్వాతనే ఎన్ని. దేవుని కంటే చాలామంది సుఖాన్నే, అందాన్ని ప్రేమిస్తారు, డబ్బుని ప్రేమిస్తారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, లేకపోతే లోపల ఉన్నటువంటి ఆస్తులు ఎక్కువ ప్రేమిస్తుంటారు. దాన్ని ఒక అర్ధడుగు కూడా వదిలిపెట్టరు. ఉన్న ఇంటి స్థలంలో మళ్ళీ ఒక అర్ధడుగు జరగమంటే ఉన్నది కూడా ఆక్రమించుకుంటారు. దాన్నే ఎక్కువ ప్రేమిస్తారు. ఆస్తుల్ని, అంతస్తుల్ని, హోదాన్ని, ఈ యొక్క సౌందర్యాన్ని, వీటిని ఎక్కువ ప్రేమిస్తారు. సుఖానుభవం ఎక్కువగా, సుఖాన్నే కోరుకుంటారు, సుఖానుభవాన్నే కోరుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని కంటే సుఖాన్ని ఈ ప్రపంచంలో దేవుని తర్వాతనే మనం ఆలోచించేయాలి. అది భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే. దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తామో అది మనకు ఆస్తిని ఎక్కువ ప్రేమించే ఆస్తులు కూడా. అవునా కదా? చాలా వరకు అట్లాంటి వాళ్ళని చాలామంది చూసి ఏదైతే గర్విస్తారో అది దేవుడు మన దగ్గర నుంచి తీసివేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవాది దేవుడు మనకు ఒక వరాలు ఇచ్చాడు అనుకోండి,
వరాన్ని బట్టి మనం గర్వించకూడదు, జ్ఞానాన్ని బట్టి గర్వించకూడదు, ఆస్తిని బట్టి గర్వించకూడదు, ఉద్యోగాన్ని బట్టి గర్వించకూడదు, మనకున్నటువంటి అందచందాలను బట్టి మనం గర్వించకూడదు, మనకున్నటువంటి ఆస్తులు పాస్తులు వాటి బిల్డింగులు వీటన్నిటి బట్టి దేన్ని బట్టి కూడా మన జీవితంలో గర్వించకూడదు. దేవుని కంటే ఏది సుఖానుభవం మనం అనుభవించు ప్రియ దేవుని బిడ్డరా వాటిని మనం చూసుకోకూడదు. పైకి భక్తి గల వారమని దాని శక్తిని పైకి చూడడానికి ఏమో బాగా భక్తి పరులాగా ఉంటాం, ప్రజెంట్ బిడ్డరా బాగా పాటలు పాడతాం, బాగా వాక్యాలు చెప్తాం. కానీ ప్రజెంట్ బిడ్డరా అన్నీ ఉంటాయి, కానీ వినయము, విధేయత, తగ్గింపు వీటిని కనపరచలేం. ప్రజెంట్ బిడ్డరా తగ్గింపు ఉండాలి. పైకి భక్తి చూడటానికి ఏమబ్బా కేశవపాల్ సార్ మంచి బిషప్, మంచి రెవరెండ్ బాగానే ఉంటాయి, కానీ క్రియలు ఉండొద్దా? ఉండాలి కదా క్రియలు. మనకు తగినటువంటి ఉద్యోగానికి తగిన క్రియలు, మనకున్నటువంటి వీటన్నిటి బట్టి కొన్ని క్రియలు ఉండాలి. ప్రజెంట్ బిడ్డరా క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము, క్రియలు ఉండాలి. ప్రజెంట్ బిడ్డరా ఆలోచన చేయండి, ప్రజలారా ఆలోచన చేయండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ మాట చూడండి మరలా ఒకసారి చదవయా. పైకి భక్తి గలవారమని చెప్పుకొనుచు దాని శక్తిని ఆశ్రయించని వారే హుందురు. ఇవన్నీ ఊరిక చూడటానికే. ఇవన్నీ గర్వము, అహంకారము, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగ రహితులు, దేశకులు, దూషకులు, సజ్జన దేశులు, అహంకారులు, గర్వ హృదయాలు ఇవన్నీ మనసులో పెట్టుకొని, ఇవన్నీ హృదయంలో పెట్టుకొని ప్రజెంట్ బిడ్డరా నేను భక్తి గలవాడిని చెప్పుకుంటే అది సరిపోద్దా? దాని శక్తిని ఆశ్రయించిన వారు దేవునికి మహిమ కలుగుగాక. దాని శక్తిని ఆశ్రయించిన వారు దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటో ప్రజెంట్ బిడ్డరా ఇవన్నీ తెలుసుకోలేకుండా హృదయంలో గర్వము, అహంకారము, దూషకులు, సజ్జనదేశులు, అవిధేయులు, అహంకారులు, దూషకులు ఎన్ని పెట్టుకొని నేను భక్తి గల వాడిని, నేను పెద్ద గొప్ప రెవరెండ్ని, నేను గొప్ప బిషప్ను, నాకంటే ఆయన తక్కువ, ఈయనకంటే నాకేం పెద్ద మించిన వాడా? ప్రజెంట్ బిడ్డలారా మనము బైబిల్ గ్రంథంలో మీరు మీ పెద్దలైన వారికి లోబడి ఉండమన్నాడు, మీ చిన్నపిల్లలారా మీరు లోబడి ఉండమన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి లోబడి ఉన్నాడు, విధేయత చూపించాడు. ప్రజెంట్ బిడ్డలారా ఆలోచన చేయండి. అవ్వ ఆదాములు దేవుని మాటను తిరస్కరించి అవిధేయత చూపించారు. వారేం కొని తెచ్చుకున్నారు? మరణాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చూపించాడు? విధేయత చూపించాడు. తండ్రి చెప్పిన మాటను నెరవేర్చాడు. బైబిల్ రాసిన 5:19 రాయబడింది. ఆ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథం ఒక మాట, చక్కని మాట రాయబడింది. ఏముంది తెలుసిన? వినయము, విధేయత కలిగిన వారి దగ్గర నేను యెషయా గ్రంథం 57:15 వచ్చిన అనుకుంటాను. యెషయా గ్రంథం 57:15 వచ్చిన అనుకుంటా. ఆ మాట చూసుకొని మనం ముందుకు ముగించుకుందాం. చదవండి. 57:15. మహాగణుడును మహోన్నతుడును. అమ్మా ఇది వినండి, మీరు ఆ బుక్ బైబిల్ బంద్ చేయండి. ఏమైనా చదువుతుండే ఆల్రెడీ, ఇంక మీరు చూసి చదవలేరుగా, మీరు తర్వాత రెఫరెన్స్ ఇంటికి రాసుకుని ఇంటికి చదువుకోండి. ఏమన్నాడు అక్కడ? ఎలాంటి వాడమ్మా దేవుడు? దేవుడు ఎలాంటి వాడు? మహాగణుడు. గణుడు అంటే గొప్పవాడు, హెచ్చింపదగిన వాడు, పూజింపదగిన వాడు, పూజకు అర్హుడు, స్తుతింపదగిన వాడు. గణుడు, మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నవాడు. దేవుని బిడ్డలారా మహోన్నతుడు, మహా ప్లస్ ఉన్నతుడు అంటే మహోన్నతుడు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగిన వాడు. ఎవరు? ఎలాంటి వాడు? దేవుడు పరిశుద్ధుడును. ఎలాంటి వాడమ్మా? నిత్య నివాసి అంటే ఎల్లప్పుడూ నివసించేవాడు, నివాసము చేసేవాడు, ఉన్నవాడు, అనువాడు, ఎల్లప్పుడూ జీవించువాడు, సర్వంతర్యామి, సర్వము సజీవుడు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. నిత్య నివాసి, ఎల్లప్పుడూ జీవించేవాడు, దేవుడికి మరణము లేదు. సంఘస్థులారా ఆలోచన, నిత్య నివాసి అయిన వాడు చెప్పు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును
అయినను వినయము గల వారి ప్రాణమును దేవునికి మహిమ కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. ఎంత గొప్ప మాట చూడమాట. అయినను అయినను వినయము గల వారి ప్రాణమును ఎవరి దగ్గరమ్మా? వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను. ఎవరి దగ్గరమ్మా? వినండి, ఇది నేర్చుకోండి మన జీవితంలో. ఇది ఏ క్రైస్తవుడైతే, ఏ ఆత్మీయ జీవితంలో జీవించేవారు, దైవత్వ గుణ లక్షణాలు కలిగిన వారు, దేవుని నేను నమ్ముకున్నానని, లేదా దైవత్వ గుణ లక్షణాలు నాలో ఉన్నాయని పెద్ద బిషప్లు పెట్టుకున్నా, రెవరెండ్లు పెట్టుకున్నా, ఎన్ని హోదాలు పెట్టుకున్నా, ఎన్ని స్థితిగతులు ఉన్నా కానీ అక్కడ ఒకే ఒక మాట ఉంటుండు. దేవుడు చెప్పే మాట ఇది, నేను చెప్పే మాట కాదు. ఏమన్నాడు? వినయము గల వారి యొద్దను, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎవరి దగ్గర ఉంటాడమ్మా దేవుడు? అహంకారం దగ్గర ఉంటాడా? గర్వంతో ఉన్న వారి దగ్గర ఉంటాడా? కృతజ్ఞత లేని వారి దగ్గర ఉంటాడా? తల్లిదండ్రులకు అవిధేయత కలిగిన వారి దగ్గర ఉంటాడా? దూషకుల దగ్గర ఉంటాడా? సజ్జన ద్వేషం దగ్గర ఉంటాడా? లేకపోతే ప్రియదేవుని దేవుని కంటే సుఖానుభవం పొందిన వారి దగ్గర ఉంటాడా? దాని శక్తిని ఆశ్రయించిన వారి దగ్గర ఉంటాడా? ప్రియ సంఘస్థులారా, హృదయంలో అహంకారం, అసూయ, ద్వేషము, పగలు, క్రోధము, డమ్మం పెట్టుకొని ప్రియదేవుని దూషకులుగా, అహంకారులుగా, స్వార్థప్రియులుగా, బింకంలాడు వారిగా, అబద్ధికులుగా, లోపులుగా ఈ లోకంలో జీవించే వారి దగ్గర దేవుడు ఉంటాడా? అహంకార జీవితం కలిగిన వారి దగ్గర దేవుడు ఉంటాడా? గర్వించేటువంటి హృదయం కలిగిన వారి దగ్గర దేవుడు ఉంటాడా? ఎవరి దగ్గర ఉంటా అన్నాడు దేవుడు? వినయము గల వారి దగ్గర, దీన మనసు కలిగినటువంటి వారి దగ్గర, తగ్గింపు స్వభావాన్ని కలిగినటువంటి జీవితాన్ని కలిగిన వారి దగ్గర. దేవుని బిడ్డలారా, మరి చాలా మంది దైవసేవకులు చూశాను. నంద్యాల ఒకసారి వెళ్ళాను, అందరం సుధాకర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఆయన అంతా డబ్బు ఉన్నా, హోదా ఉన్నా, అన్ని ఉన్నా కూడా ఆయన దగ్గరికి వేల మంది జనం వెళ్ళిన కూడా ఆయన ఎంతో తగ్గింపుతో రాగల వందనాలు బ్రదర్. బయటకు ఆడికి వెళ్ళాము, ఆయన బయటకు వస్తూ వందనాలు బ్రదర్ అంటున్నాడు. కుర్చీలు వేసాడు, కూర్చోబెట్టాడు, ఒక అర్ధగంట మాట్లాడాడు. ఆయన ప్రేమ, వినయ, విధేయత. ప్రదేం పిల్ల అలాగే మన బేస్లో కూడా మరి మోహన్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్తే సార్ కుర్చీలు కూర్చున్న వ్యక్తి కూడా వెంటనే లేస్తాడు, వెంటనే లేచి వందనాలు సార్ అంటాడు. నాకంటే గనుడు, నాకంటే ఉన్నతమైనడు, నాకంటే ప్రార్థన జీవితాన్ని కలిగినవాడు, నాకంటే ఒక స్థితిగతిలో మంచి ఆ దేవుని యొక్క సన్నిధానం నిత్యము ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు, తన భార్య, పిల్లలు, కుటుంబాన్ని కూడా పోషించుకుంటూ సంఘమే నా జీవితము, సంఘమే నా ప్రాణం అని చెప్పుకొని ఎంత వినయము, విధేయత. ఎవరు వెళ్ళినా, అన్న చంద్రునికి తెలుసు, ఎవరు వెళ్ళినా, ఏ వ్యక్తి వెళ్ళినా ఒక వినయము, విధేయత. నేను చాలాసార్లు అనేవాడిని, అన్న నీకు దేవుడు చూపించేటువంటి, నాకు మీ మీద చూపించేటువంటి ప్రార్థన చేస్తే మీ దగ్గర వినయము, విధేయత, ప్రేమ ఉంది అన్న. అందుని బట్టి చాలా మంది కూడా ప్రభు మీ దగ్గర నివాసం చేస్తున్నాడు. మీ దగ్గర నివాసం ఉండటానికి కారణం ఏంటంటే మీలో వినయము, విధేయత ఉంది అన్న అని చెప్పేసిన. ప్రదేం బిడ్డలారా, అది మన జీవితంలో కలిగి ఉండాలి. అది మీరైనా, నేనైనా, ఎవరైనా సరే మనలో ఏముండాలంటే వినయము, విధేయత. పెద్ద, చిన్న, గురువు, దైవం అంటాం కదా, అలాగే మన జీవితంలో ప్రదేం బిడ్డలారా ఇలాంటి జీవితాన్ని, అహంకారమైన గర్వించేటువంటి జీవితం కాకుండా ప్రదేం బిడ్డలారా ఎలా ఉండాలంటే, మనం అందరం దేవుడి ప్రజలు ఎలా ఉండాలంటే వినయము, విధేయత కలిగి జీవించినప్పుడే, తగ్గింపు స్వభావం కలిగినప్పుడే, దీనత్వం కలిగినప్పుడే, దేవుడి దగ్గర అలాగ మన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఘనత పొందుతాము. ప్రదేం బిడ్డలారా మనకు కృప అనుగ్రహించబడుతుంది. అలా ఉన్నప్పుడు ప్రదేం బిడ్డలారా దేవాది దేవుడు మనలో వినయము, విధేయత కలిగిన మనలో నివాసం ఉంటాడు. నివాసం అంటే ఎప్పుడు మనలోనే జీవిస్తూ ఉంటాడు. మనలో అహంకారం ఉన్నప్పుడు దేవుడు జీవిస్తాడా? మనలో గర్వం ఉన్నప్పుడు జీవిస్తాడా? జీవించాడు. మనలో ఉంటాడా? దేవుడికి ఉన్న లక్షణాలు అవా? కాదు. అందరూ అనుకుంటుంటారు దేవుడు నాలో ఉన్నాడు, నేను వాక్యం చెప్తున్నాను, పాటలు పాడుతున్నాను, నాలో ఉన్నాడు అనుకుంటారు. దేవుడు ఉండడు. ఎలా ఉంటాడు? మనలో గర్వం ఉంటే దేవుడు ఉంటాడా? మనలో అసూయ, ద్వేషాలు, పగలు ఉంటే ఉంటాడా? మనలో ఆ యొక్క వాటిని బట్టి గర్విస్తే వాటిని బట్టి దేవుడు మనలో ఉంటాడా? ప్రదేం పిల్లలు దేవుడు వినయ, విధేయత కలిగిన వారి దగ్గర నివాసం చేస్తాడు. కానీ గర్విష్ఠుల దగ్గర, హోదా కలిగిన వారి దగ్గర, నేను గొప్పవాణ్ణి, నేను హోదా ఉన్నవాణ్ణి, డబ్బు ఉన్నవాణ్ణి, అందచందం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, ఇటు గర్వించే వారి దగ్గర దేవుడు నివాసం చెయ్యడు. దేవుడే చెప్పిన మాట అది. కాబట్టి అట్టి జీవితంలో ప్రదేం బిడ్డారా, మరి నేను జీవితంలో, నా జీవితంలో మనమందరం కూడా
అహంకారాన్ని, గర్వించినటువంటి హృదయాలను తొలగించుకొని మన బ్రతుకులు, మన జీవితంలో దావీదులాగా, యోబులాగా, అబ్రహాంలాగా ఉన్నటువంటి అనేక మంది, మరి ఎలీషా, ఏలీయాలాగా అనేక మంది ఎలాగ తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర అనుదినము స్తుతించారో అలా మనము కూడా అనుదినం నిత్యం స్తుతించేవారిగా, మహిమపరిచేవారిగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ నేను హెచ్చరిస్తూ, సమయం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారు, అలాగే సంఘ కాపరైనటువంటి మరి చంద్రన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందున్నటువంటి కార్యాన్ని, మరి ఆరాధన కార్యం అన్ని సమస్తం కూడా అన్నగారే జరిగిస్తాడు. అందును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కరెంటు కూడా సాధన శోధించింది. కరెంటు ఉండాలంటే సాధన శోధించింది. బయట వినడానికి కూడా లేదు వాళ్ళకి. రైట్. ఎక్కడ లైవ్ ఆడింది, కరెంట్ ఉంటే లైవ్ ఉంటుందా? లైవ్ వస్తుంది. రైట్. చాలా సంతోషం, చాలా సంతోషం. అందుకే కేశవ్ సార్ లాంటి వాళ్ళు కొన్ని మంచి మాటలు, గట్టి మాటలు, అందరికీ అర్థమయ్యే మాటలు చెప్తారు. లైవ్ ఉంది, లైవ్లో చాలామంది వింటున్నారు. రైట్. చక్కటి వాక్యం, దేవునికి మహిమకరంగానే చాలా మంచి వాక్యాన్ని సహోదరుల ద్వారా మనం విన్నాం. మనం విన్నారా? సార్ చెప్పింది అసలు మన కోసమే చెప్పినట్టుందా కదా? మన కోసమే చెప్పినట్టుందా వాక్యం కదా? రైట్. చాలా సంతోషం. చక్కటి వాక్యాన్ని మనందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా వివరంగా, చాలా వచనాలని చక్కగా వివరించిన అన్నగారికి మనందరి తరపున, సంఘము తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యగారు చాలా సంతోషమండి. మీరు విన్న వాక్యం ఇంకా సంవత్సరాలైనా వినొచ్చు. అది అలా రికార్డ్ అయి ఉంటుంది. లైవ్లో ఉన్నవారు కూడా ఈ వాక్యాన్ని గమనించి ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా మన యొక్క వాక్య భాగము మనం ఏమైతే ఇక్కడ మెన్షన్ చేశామో అందులో ఒక భాగాన్ని అయ్యగారు చెప్పేశారు. దేవుని పిల్లలుగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితి అనగా పరమందున్న దేవుని దగ్గరికి మనము మన జీవితాలు, మన యొక్క పరిస్థితులు కొనసాగించబడినట్లుగా ఆయన దగ్గరికి చేరుటకు ప్రభువు నేర్పించిన మార్గములు కాబట్టి కాక, లేక సొంత విషయాలు, సొంత ఆలోచనలు బట్టి పోతే మనము పడిపోతాము అనేది ఈ దిన వాక్య భాగం. మన అంశం ఏదైనప్పటికీ అయ్యగారు చెప్పిన ప్రాముఖ్యమైన మాట అహంకారము, గర్వము, అహంకారము, గర్వము, అపహాసము, అవిధేయత, ఇవన్నీ దేనికి కారణం అంటే ఒక ఆత్మీయుడు, ఒక క్రైస్తవుడు, ఒకడు దేవుణ్ణి పిలుచుకున్నవారు, లేక దైవికమైన విధానాల్లో కొనసాగుతున్నవాడు, అది మనిషా, కుటుంబమా, సంఘమా, వ్యవస్థ, అది ఏదైనాను సరే అలాగా ఉండకపోతే అదేమైపోతుంది అంటే పడిపోతుంది. బైబిల్లో ఒక మాట రాయబడింది, తాను నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు క్రైస్తవుల యొక్క స్థితి ఏంటంటే కొంచెం నిలబడితే చాలు. కొంచెం అంటే ఎట్లా తెలిసిన, బైబిల్ చదవటం వస్తే చాలు బోధకుడు అయిపోవాలని ఆశ, పాట పాడటం వచ్చే చాలు సింగర్ అయిపోవాలని ఆశ, కొంచెం దరువేయటం వచ్చే చాలు మ్యూజిక్ సంగీత విద్వాంసుడు కావాలని ఆశ. క్రైస్తవులు లేనిపోని విధానాలన్నీ తెచ్చుకొని ఓనమాలు నేర్చుకుంటున్నారంతే. ఓనమాలు నేర్చుకుంటూ ప్రొఫెసర్ అంత ఫీలింగ్ ఇస్తున్నారు. ప్రొఫెసర్లు అన్నట్టుగా, ప్రొఫెసర్లు అంటే కూడా ప్రొఫెషనల్స్గా బిహేవ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే దైవికమైన మార్గాన్ని క్రమముగా నడచలేక మధ్యలోనే పడిపోతారు, మధ్యలోనే రాలిపోతారు. దేవుని యొక్క ఉద్దేశాలు
దేవుని పిల్లల ఎదుట ఎంత గొప్పవి. బైబిల్ చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే, ఆధ్యాత్మిక స్థితిలో మనమని దేవుడు పిలిచాడు అంటే ఊరికనే పిలవడు. ఇంకొక విషయం చెప్పమంటారు, మనము పుట్టాము అంటే ఊరికనే పుట్టాము. అది దేవుని యొక్క బహుమానం. మనం దేవుని యొక్క బహుమానం. దేవుడు మనల్ని ఒక గిఫ్ట్గా ఇక్కడ పెట్టాడు. ఆ గిఫ్ట్ పెరిగి పెద్దయి మంచి ఏజ్ వచ్చి మంచి స్థితి వచ్చినప్పుడు ఈ బహుమానము దేవునికి మహిమకరంగా లేక దయ్యానికి దాసోహం అయిపోతే దేవుడు చూస్తూ ఉంటాడా? విరిచేస్తాడు. మనం అప్పుడప్పుడు అంటుంటాం, మొక్కై వంగంది మానై వంగన. మానైనా ఇంకోటైనా దేవుడు తుంచేస్తాడంతే. దేవుని దగ్గర ఏది కూడా. అయితే చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకోవటానికి దేవుడు ఈ దినాన కొరకు చూపించాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మన యొక్క రాయబడిన ఈ దినాంశం ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు పడిపోవటం గల కారణాలు. ఇంకా వాక్యం ఏం లేదు, అయ్యగారు చెప్పేశారు. అందులో మొదటి భాగాన్ని మనం విన్నాం. మొదటి అంశం చాలా చాలా చక్కగా. ఒకవేళ మనలో అలాంటి హృదయాలు ఉంటే గినా వాటిని ఈరోజు మనం ఏం చేయాలో తెలిసిన, దేవుని దగ్గరికి వెళ్ళాయా అలాగ నేనుగిన ఉంటే, సుస్మిత అలాగ నేనుగిన ఉంటే దేవుడా నన్ను నా యొక్క హృదయాన్ని నా మనస్సును కొంచెం సరిచేయి అమ్మా. దేవుడు మనతోటి మాట్లాడేది గోడలతోటి, ఫ్యాన్లతోటి, లైట్లతోటి, మైక్ తోటి మాట్లాడు. మనతోటే మాట్లాడు. నాకు అనిపించింది అయ్యగారు చెప్తుంటే నాకే చెప్తున్నాడేమో అని భయం అనిపిస్తుంది. దేవుని వాక్యం అలానే ఉంటుంది. ఒకవేళ అలాంటి స్థితి మనలో ఉందేమో, నన్ను నేను సరి చేసుకోవాలేమో, ఇంకా నన్ను నేను స్టడీ చేసుకోవాలేమో, ఏదైనా ఉంటే దేవుడా అది తీసేయి, నరికేసే. ఇంకంతే, మన దగ్గర ఉండకూడదు, అది నరికేయాలంతే. బైబిల్లో ఆ మాట చాలా చక్కగా రాయబడింది. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ద్రాక్ష తీగవల్లిలో నిలిచి ఉంటే కానీ బహుగా ఫలించదు. నాలో ఏదైనా పనికిరాని తీగ ఉంటే దాన్ని ఏం చేయాలి? తీసి పడేసేయాలి. పనికి రానిది మనల్ని ఏం చేస్తుందో తెలిసిన, మనల్ని పాడు చేస్తుంది. అర్థమవుతుందమ్మా? పనికి రానిది మనల్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. పనికి రానిది ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలో తెలిసిన, తీసేసేయాలి. బియ్యంలో రాళ్ళు ఉంటాయి, ఏం చేస్తాం? ఏరి పక్కన పడేస్తాం. పక్కన పెట్టినా పడేస్తాం. మనం ఇప్పుడు అన్నం తింటుంటాం. మనం అన్నం తినేటప్పుడు కర్రీలో కరివేపాకని, టమాటా సాస్ అని వేస్తాయి. ఏం చేస్తాం వాటిని? నేనైతే అన్ని తింటానండి. కొంతమంది ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. అది మనకు బాగోదంటే పడేస్తాం. మనలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవులుగా మన యొక్క ఆత్మీయ స్థితిలో ఏదైనా సరే బాగులేనిది మనలో వస్తే దాన్ని ఏం చేయాలంటే వెంటనే తీసి పడేయాలి. ఒక బట్టలు మరకైతే దాన్ని వెంటనే ఎరైజ్ చేసి దాని ఒక మరలా పూర్వస్థితిని తేవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ జీవితంలో, ఈ శేష జీవితంలో, ఈ దేవుడు ఇచ్చిన ఈ ఆలయంలో ఏదైనా ప్రవేశిస్తే దాన్ని మనం తీసేయకపోతే ఏమైపోతామో తెలిసిన, పడిపోతాం. అంత మాత్రమే కదా, ఒక గొప్ప మాట చెప్పాడు చివరిలో ఆయన ఒకవేళ నివసించాలనుకుంటే అలాగ నువ్వుగిన ఉంటే నీ దగ్గర ఆయన ఉంటాడు. ఎవరి దగ్గర ఉంటాడు ఆయన? దీనుల ఎదుటను, ఎవరు వినయము గల వారి ఎదుటను ఆయన నివాసం చేస్తాడు. మనలో దేవుడు ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇంటి గోడ మీద కాదు. అప్పుడప్పుడు మనం చూస్తాం, గోడలు పెట్టుకుంటాం, ఎన్నో పెడతారు గోడలకు. అక్కడ ఉంటే లాభం ఏంటి? ఇక్కడ ఉండాలి. ఇక్కడ అది లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో ఉంది అని అర్థం. అంతే కదమ్మా. మెమొరీ ఫుల్ అయిపోయింది ఫోన్లో. ఏమైంది? ఏయో ఉన్నాయి, పనికి మాలైన ఉన్నాయి, తీసేసేయాలి. పనికి వచ్చేది పెట్టాలంటే మెమొరీ సపోర్ట్ చేయటం లేదు, మెమొరీ ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు మనకు చాలా గుర్తుండవు. ఏమైపోయిందో తెలుసా? మనం మెమొరీ ఫుల్ అయిపోయింది. దేనిలో ఫుల్ అయిపోయింది? పనికి మన చెత్త అంతా ఉంది ఇక్కడ. మనకు పనికిరాందేందో తీసి పడేస్తే పనికి వచ్చే దేవుడు పెడతాడు అంతే. మనం పెట్టుకోవాల్సిన పని ఆయన పెట్టేస్తాడు అంతే. మనం తీసేసుకోవాలి వాటిని. దేవుడు ఓడ్చాడు మన కాడికి వచ్చి. దేవుని దగ్గరికి వెళ్ళి తల ఉంచి, అయ్యా నా మైండ్లో ఏదైనా ఉంటే తీసేయి అని చెప్తే చాలు. అదే
ఇవన్నీ ఇలానే పెట్టుకొని మనం బైబిల్ తెలిసి వాక్యం చదవాలన్నా కానీ అర్థం కాదు. మీరు వాక్యం ఎలా చదువుతున్నారో తెలిసిన, రామవాక్యం ఎలా చదువుతున్నారో తెలిసిన బాగా వినండి. చాలా చక్కగా చదవాలా, స్పష్టంగా చదవాలా, అర్థమయ్యేటట్టు చదవాలి. నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను, మీరు వాక్యం చదివేది ఎట్లా ఉందంటే రామునితో ఒక పీవరుడు ఇట్లనైనా అన్నట్లుగా చదువుతున్నారు. అర్థమైందా? రామునితో ఒక పీవరుడు ఇట్లైనా అట్లా చదువుతున్నాం మనం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా, పదానికి పదం, అర్థం వచ్చేటట్లుగా, అర్థమయ్యేటట్లు చదివితే అర్థమైపోవాలి, చెప్తే కాదు. ఇక్కడ వాక్యం చదివితేనే పుచ్చుకోవాలన్నమాట. బుల్లెట్ వేస్తే దిగిపోవాలన్నట్టుగా అర్థమవుతుంది. అంబేస్తే ఏమైపోవాలా, అవకలికి వెళ్ళిపోవాలంతే, మరి నిలబడకూడదు. అట్లా చదవాలి. మీరు వాక్యం చదివేటప్పుడు స్పష్టంగా చదవండి. ఎందుకంటే లైవ్ వస్తుంది ఇక్కడ. మనం మీరు ఏదైతే చదువుతారో అదే నేను చెప్తాను ఇక్కడ. అప్పుడు ఏమర్థమవుతుందో తెలుసిన, అర్థం మారిపోతుంది. పదం విడగొట్టడం వల్ల ఏమవుతుందో అంటే అర్థం మారిపోతుంది, వాక్యము. కనుక ఇది కూడా జాగ్రత్తగా, ఎందుకంటే ఈ మైండ్ అనేది మన యొక్క ఆలోచన విధానం అంతా దైవికతత్వంలోనే ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మనం పోగొట్టుకుంటుంది ఏంటంటే అమ్మా, కృప పోగొట్టుకుంటున్నాం. రాజ్యాన్ని కృప పోయింది అనుకోండి, ప్రాణం పోతే ఏం లాభం మనకాడ ఏమా? నేను ఒక విషయం చెప్తాను మీకు. కృప అనేది మన క్యారెక్టర్ లాంటిది. యేసుక్రీస్తే నాలో ఉంటే కృప నాతో ఉన్నట్టే. నాకడ యేసుక్రీస్తు లేకపోతే ఏముంటే ఏం లాభం? అన్నీ ఉన్నా ఆయన లేకపోతే సున్నా. ఎందుకు? సున్నాకి విలువ ఏముంటుంది? మనం సున్నం కొట్టిన గోడ రెండు ఒకటే. మనలో ప్రభు ఉండాలి. అందుకే అంటున్నాడు, ఆయన కృప అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడమే కదా, ఆయన నీకానే ఉంటాడు. నేను నీతోటే ఉంటాను అంటాడు. ఆయన కన్నా వద్దు, నువ్వు వెళ్ళిపోమని కానీ పోడు ఆయన. ఎందుకు తెలిసిన, ఆయన దీనుల ఎడల వినగల ఎడల నివాసము చేసేవాడు. ఆయన నీ దగ్గర ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. చోటుందా మన దగ్గర? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాక ఆయన అడిగాడయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ ఉంటానంటే ఆయన ఒక మాట అన్నాడు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు, పిచ్చుకలకు నివాస స్థలాలు అవుతున్నాయి, కానీ మనుష్య కుమారునికి ఈరోజు స్థలం కావాలి ఆయనకి. అది ఎక్కడ కావాలో తెలుసిన? ఇక్కడ కాదు, మనలో కావాలి. మనలో కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకు తెలిసిన? మనలో అవన్నీ ఉంటే ఇది ఎగిరిపోతుంది అంతే. ఆయన వచ్చాడు అనుకోండి, అది ఎగిరిపోయింది. అప్పుడు నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో, మహోన్నతుడును మహాగణుడును సర్వోన్నతుడైన దేవుడు నీతో ఉంటాడు. ఆయన నన్ను కిరీటంగా ఉంచడానికి ఇష్టం. అర్థమైన మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక మన యొక్క జీవితంలో మనం ఆయనకు మహిమకరంగా బ్రతకాలి. మొట్టమొదటిగా మన జీవితము దేవునికి మహిమకరం. మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఒక చిన్న మాట నేను చెప్పి ముగించేసి ఆరాధనలోకి వెళ్తాను. మీరు చక్కటి ఉద్యోగాలు రావాలి. నా కోరిక అదే. నా పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో, అంటే నా పిల్లలు అంటే మీరు కాక ఇంకా చాలామంది ఉన్నారు, మీరే కాదు, దేవుని ఏర్పాట్లో ఉన్న పిల్లలందరూ. మనం ఇక్కడ ఒక అసైన్డ్ అనౌన్స్ చేశాం, ఎగ్జిక్యూటివ్ వాలంటరీ కమిటీ అని. వాళ్ళంతా మన పిల్లలు. వీళ్ళందరూ ఉద్యోగాలు చేయాలనేది నా కోరిక. అది చేయాలంటే ఎవరు చేయాలి? దానికోసం మీరు కష్టపడాలి. ప్లస్ తర్వాత దేవుడు ఇవ్వాలి. దేవుడు ఒకవేళ ఆయన ఏమంటాడంటే, ఆయన పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తి ఇక్కడ కూర్చోబెడతాడు. నేను ఇక్కడ కూర్చోబెట్టాలి అంటే నీవు ఆయన యొక్క చిత్తానికి లోబడాలి. ఆయన చిత్తానికి లోబడాలంటే ఇప్పుడు మనం ఏమైతే విన్నామో అది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. మనముగా ఉండాలి. మనము దేవుని పిల్లలుగా ఉండాలి. దైవిక విధానాలు మనలో ఉండాలి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరి చేసుకోవటానికి మనము సమయాన్ని కోరుకోవాలి. అలాగ మనం ఉండగలిగితే దేవుడు తప్పకుండా మనకు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇస్తాడు. ఒక చక్కనైన జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచుతాడు. ఒక ఉన్నతమైన ఆహ్లాదకరమైన
దేవునికి మహిమకరమైన కుటుంబాలుగా మనల్ని దేవుడికి ఉంచబోతాడు. ఇట్టి స్థితి మనమందరము పొందుకుందుము గాక. అట్టి స్థితి మనమందరం కలిగి దేవుని మహిమపరచుదుము గాక. అట్టి వారికి మనం అందరం ఉండడానికి ప్రయత్నించాం. ఇంకా మీరిద్దరు తొందరగా బాప్తిస్తాలు తీసుకోవాలి. దేవుడు చెప్పినప్పుడు కాదు, మీరు అనుకోవాలి. బాప్తిసం అనేది బలవంతం కాదు. బాప్తిసం అనేది దేవుని రాజ్యంలో మనం చేరటానికి ఒక ఎంట్రన్స్, సంఘంలో చేర్చబడాలి. ఎందుకంటే ఈ బైబిల్ చెప్తుంది, మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా బాప్తిసం తీసుకోలేదంటే, అది పైగా రామచంద్ర గారి పిల్లలంటే కొంచెం ఆలోచన చేయాలి. అంతే కదా. రామచంద్ర ఏమో అందరికీ బాప్తిసం ఏమని చెప్తాడు, రామచంద్ర పిల్లలేమో ఇప్పుడు చెప్పానమ్మా, నా పిల్లలు చాలామంది ఉన్నారు. అందరికీ బాప్తిసం, అందరినీ ముంచి దేవునిలో ఉంచాలి. అర్థమవుతుందిగా. అందరికీ బాప్తిసం ఇచ్చి దేవునిలో వారిని ఉంచి ఒక ఉన్నతమైన స్థితిలో వారిని చూడాలి. అదే నా కోరిక. ప్రతి కుటుంబం కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. నమ్మి బాప్తిస్మము పొందితే రక్షణ, నమ్మకపోతే మనం ఎందుకు శిక్ష తెచ్చుకోవాలి తల్లి? నమ్ముదాం, రక్షించబడదాం, సంఘంలో చేర్చబడదాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అప్పుడు మనము మన కుటుంబాలన్నీ కూడా ఐక్యంగా దైవికంగా వర్తిల్లుతూ ముందుకు కొనసాగుతాయి. దేవుడి మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆరాధన కార్యక్రమం